హాయ్! హలో! అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్‌లో మనం సినిమాలు, వాటి వెనక ఉన్న కథలు, ఆసక్తికరమైన విషయాలు మరియు ఎన్నో రసవత్తరమైన అంశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి నోటిఫికేషన్స్ కోసం. అండ్ లైక్ చేసేయండి. మరియు కామెంట్స్‌లో మీ అభిప్రాయాలు షేర్ చేసేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది ఒక ఐకానిక్ తెలుగు సినిమా గురించి. అదే 1988లో విడుదలైన 'రుద్రవీణ'. ఈ సినిమా గురించి కొన్ని అద్భుతమైన తెలియని విషయాలు, దాని లెగసీ మరియు ఎందుకు ఇది ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్‌గా ఉందో చూద్దాం. సిద్ధమా మరి? అయితే మరి ప్రారంభించేద్దాం. 1988లో మార్చి 4న విడుదలైన 'రుద్రవీణ' ఒక మ్యూజికల్ డ్రామా. దీనిని దిగ్గజ దర్శకుడు కె. బాలచంద్ర గారు రూపొందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు, శోభన మరియు తమిళ నటుడు జెమినీ గణేషన్ గారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా కథ సూర్యం అనే ఒక యువ కళాకారుడి గురించి. అతను తన సంగీతం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని కలలుగంటాడు. కానీ అతని తండ్రి ఒక సాంప్రదాయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. అతని ఆలోచనలను వ్యతిరేకిస్తాడు. ఈ తండ్రి కొడుకుల మధ్య ఐడియాలజీ క్లాషు, కుల వ్యవస్థపై విమర్శ మరియు సమాజ సంస్కరణలు ఈ సినిమా యొక్క కీలక అంశాలు. ఈ కథలో ప్రేమ, త్యాగం మరియు సంగీతం అద్భుతంగా ముడిపడి ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటే 1988లో చిరంజీవి ఒక కమర్షియల్ హీరోగా ఉన్న సమయంలో ఆయన ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. అది కమర్షియల్ సినిమా కాకుండా ఒక ఆర్ట్ ఫిల్మ్. ఇది ఆయన నటన పట్ల ఉన్న అభిమానాన్ని, సమాజం పట్ల బాధ్యతని చూపిస్తుంది. ఈ సినిమా ఆయన సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్‌లో మొదటి చిత్రం. ఇక ఈ జెమినీ గణేషన్ గారు ఆయన తెలుగు డెబ్యూ, తెలుగు సినిమా లెజెండ్ తమిళ్ సినిమా లెజెండ్ జెమినీ గణేషన్ గారు. ఈ సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టారాయన. మరియు ఇదే ఆయన ఏకైక తెలుగు సినిమా. ఆయన పాత్ర బెళహరి గణపతి శాస్త్రి గారు. ఒక సాంప్రదాయవాది. ఈ సినిమాకు ఒక బలమైన స్తంభం. ఆయన డైలాగ్‌లకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు. ఇది మరో ఆసక్తికరమైన విషయం. ఇకపోతే మొదటి ఈ సినిమాకు 'బిలహరి' అనే కర్ణాటక రాగం పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ పాత్రలో ఉన్న కోపాన్ని, శివుడి ఆవేశాన్ని సూచించేలా 'రుద్రవీణ' అని మార్చారు. ఈ టైటిల్ సినిమా యొక్క ఎమోషనల్ ఇంటెన్సిటీని సూచిస్తుంది. ఈ సినిమా సౌండ్ ట్రాక్‌ని ఇళయరాజా గారు స్వరపరిచారు. మరియు ఇది ఆయన ఉత్తమ తెలుగు సినిమా సంగీత రచనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 'లలిత ప్రియ కమలం' అనే పాట గాని, 'తరలి రాధ తనే వసంతం' అనే పాట గాని, 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' ఆ పాట గాని, ఇలా మంచి మంచి పాటలున్నాయి ఈ సినిమాలో. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సంగీతం కోసం ఇళయరాజా గారు నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఈ సినిమా 80,00,000 బడ్జెట్‌తో తీయబడింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద 60,00,000 నష్టాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఈ సినిమా తర్వాత కల్ట్ స్టేటస్‌ను సంపాదించింది. మరియు ఇప్పటికీ చిరంజీవి యొక్క ఉత్తమ నటనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 'రుద్రవీణ' 3 నేషనల్ అవార్డులను గెలుచుకుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం నర్గీస్ దత్ అవార్డు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ ఇళయరాజా గారికి, మరియు బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారికి అదనంగా చిరంజీవి నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ సినిమాని కె. బాలచంద్ర గారు అదే సంవత్సరంలో తమిళ్‌లో 'ఉన్నాల్ ముదియం తంబి'గా రీమేక్ చేశారు. ఇందులో కమల్ హాసన్ చిరంజీవి పాత్రలో, జెమినీ గణేషన్ తన పాత్రను పునరావృతం చేశారు. ఈ 2 వెర్షన్‌లు వేర్వేరు టోన్‌లలో కలిగి ఉన్నాయని అభిమానులు గమనించారు. 'రుద్రవీణ' సినిమా ఒక సినిమా మాత్రమే కాదు, ఒక సందేశం. ఇది కుల వ్యవస్థ, మద్యపానం మరియు సామాజిక అసమానతలపై సున్నితంగా అయితే శక్తివంతంగా విమర్శించింది. చిరంజీవి యొక్క పాత్ర సూర్యం
ఒక సామాన్యుడు తన చిన్న చిన్న ప్రయత్నాలతో సమాజంలో ఎలా మార్పు రాగలిగాడో చూపిస్తుంది. ఈ సినిమా 1980స్‌లోని సామాజిక వాస్తవాలను చక్కగా చిత్రీకరించింది. మరియు ఈరోజు కూడా దాని సందేశం సమకాలీనంగా ఉంటుంది. ఈ సినిమా చిరంజీవి యొక్క నటనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. ఆయన కమర్షియల్ హీరో ఇమేజ్‌ని బద్దలు కొట్టి ఒక సీరియస్ ఆర్టిస్ట్‌గా తనను తాను నిరూపించుకున్నారు. అదేవిధంగా 'కె. బాలచందర్' యొక్క దర్శకత్వం, 'ఇళయరాజా' యొక్క సంగీతం మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యం ఈ సినిమాని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చాయి. ఈ సినిమా 12వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది మరియు తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అభిమానులు ఈ సినిమాను టీవీలో వందల సార్లు చూసినా దాని ఆకర్షణ ఏమాత్రం తగ్గించలేదు. 'రుద్రవీణ' ఒక సినిమా కాదు, ఒక అనుభవం. ఇది మనలో ఉన్న సామాజిక బాధ్యతను మేల్కొల్పుతుంది. సంగీతం ద్వారా మన హృదయాలను ఆకర్షిస్తుంది మరియు చిరంజీవి వంటి లెజెండ్ యొక్క నటనతో మనలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్‌లో షేర్ చేయండి. మీకు ఈ సినిమాలో ఏ సీన్ లేదా ఏ పాట బాగా నచ్చిందో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన కథలు, వాటి వెనకున్న రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ సపోర్ట్ లేకుండా నేను ఇక్కడి వరకు రాలేను. తదుపరి వీడియోలో మళ్ళీ అద్భుతమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై. మరియు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి.